జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు ఎలివేటెడ్ కారిడార్కు రక్షణ శాఖ భూమిని ఇవ్వడమే కాకుండా బదులుగా వచ్చే 303 కోట్ల నిధులు కంటోన్మెంట్ బోర్డు ఖాతాలోనే జమ చేసే విధంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని ఎంపీ ఈటెల అన్నారు. బోర్డు కార్యాలయంలో మధుకర్ నాయక్, సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జునతో ఇది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రాజ్నాథ్ సింగ్ సహకారంతోనే సాధ్యమైందని ఈటెల వెల్లడించారు. అయితే కేంద్ర గ్రాంట్ 11 కోట్లు కాకుండా రానున్నట్లు పేర్కొన్నారు. రక్షణ శాఖ భూములకు బదులుగా 303 కోట్లు రక్షణ శాఖ కన్సాలిడేటెడ్ నిధులను జమ చేయాలని గతంలో నిర్ణయించినట్టు తెలిపారు. కానీ వీటిని కంటోన్మెంట్ బోర్డుకి జమ చేయాలని బోర్డులో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాశామని, దీనికి మద్దతుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశామన్నారు. పార్లమెంటులో కూడా తాను ఈ అంశంపై మాట్లాడినట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ కట్టాలనేటువంటి ప్రపోజల్ వచ్చింది. కాబట్టి కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పాజిటివ్గా స్పందించి హైదరాబాద్ దినదినం చాలా పెరుగుతూ ఉంది, జనాలు పెరుగుతూ ఉంది. అందులో ముఖ్యంగా రామగుండం, ఇంజనీరింగ్ లాంటి ప్రెస్టీజ్ సంస్థలు ఈ షామీర్పేట రోడ్డులో ఉంది. రెండు మూడు మేజర్ జిల్లాలు కలిపేటువంటి రోడ్డు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి ఏ కంటోన్మెంట్ అయితే రక్షణ శాఖ అయితే భూములు కోల్పోతుందో ఆ భూములకు బదులుగా భూములు కానీ లేదా ఆ ల్యాండ్కి డబ్బు కానీ కట్టాలనేటువంటి పనులు వచ్చింది.